తిరుమలలో ఆక్టోపస్ సిబ్బంది మాక్ డ్రిల్ నిర్వహించారు. అర్ధరాత్రి శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాల్లో భక్తుల భద్రత, ఆలయ భద్రత దృష్ట్యా ఆక్టోపస్ దళాలు మాక్ డ్రిల్ చేపట్టింది. అత్యవసర పరిస్థితులు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్ఎస్జీ ఏపీ ఆక్టోపస్ బృందంతో కలిసి తిరుమల ఆలయంలో మాక్ డ్రిల్ చేపట్టారు. ఈ మాక్ డ్రిల్లో దాదాపు 40 మంది ఏపీ ఆక్టోపస్, 140 మంది ఎన్ఎస్జీ కమాండో సిబ్బంది పాల్గొన్నారు. మాక్ డ్రిల్ పై మరిన్ని వివరాలు మా తిరుపతి ప్రతినిధి సురేష్ అందిస్తారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమలలో ప్రతి ఏడాది మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉంటారు. ఈ మాక్ డ్రిల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎప్పటికప్పుడు వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి సంఘ విద్రోహ శక్తుల నుంచి తిరుమలను రక్షించడానికి ప్రతి ఏడాది కూడా ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉంటారు. అందులో భాగంగానే గత అర్ధరాత్రి యాత్రికులు, సందర్శకులు తక్కువ ఉన్న లేని టైంలో చూసి ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకంటే జనసంచారం ఎక్కువ ఉన్న టైంలో చేస్తే భయాందోళన గురయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ మాక్ డ్రిల్ అన్నది ఎప్పటికప్పుడు తిరుమల యొక్క నిఘా భద్రతని పెంపొందించేదానికే ఈ యొక్క మాక్ డ్రిల్ నిర్వహిస్తూ ఉంటారు. తిరుమల అనగానే 3 భద్రత ఉంటుంది. కానీ ఈ మాక్ డ్రిల్ అన్నది ప్రతి ఏడాది, ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ కొండ మీదనే కాకుండా ఫారెస్ట్ ఏరియాలో కావచ్చు, అలిపిరి దగ్గర కావచ్చు, ఇటు అనేక చోట్ల ఎప్పుడు నిఘా వర్గంలో తిరుమల క్షేత్రం ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు, తిరుమల అనగానే ప్రాముఖ్యత వచ్చినటువంటి దేవస్థానం. ఇక్కడ అనేక మంది భక్తులు లక్షలాది సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇటువంటి సందర్భంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంఘ విద్రోహ శక్తులు ఎటువంటి ఇది చేసినా ముందస్తుగా ఎలా ఎదుర్కోవాలన్నదే ఈ యొక్క మాక్ డ్రిల్ యొక్క ముఖ్య లక్షణం. అందుకోసమే నిన్న నిర్వహించారు. ఇక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ విభాగం కావచ్చు, పోలీస్ విభాగం కావచ్చు, ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటాయి. అయినా కూడా అదనపు బలగాలు అన్నది, అదనపు ఎన్ఎస్జీ కమాండర్స్ కావచ్చు, అనేక బలగాలు, సెంట్రల్ బలగాలు కూడా ఇక్కడ ఎప్పటికప్పుడు ఇక్కడ ఈ మాక్ డ్రిల్ నిర్వహించి భద్రతా దృష్ట్యా దీన్ని ప్రతి ఏడాది కూడా ఇది ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. ఇది కేవలం తిరుమల యొక్క సంరక్షణలో భాగంగా ఎప్పటికప్పుడు అప్డేట్ వర్షన్ అన్నమాట. ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీలో ఎప్పటికప్పుడు ముందస్తు చర్యగా ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉండాలి. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ నిర్వహిస్తూ ఉంటారు. ఈ మాక్ డ్రిల్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. తిరుమల నుంచి సురేష్, ఓటు స్టూడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.